ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. సో భగవద్గీత 9 అధ్యాయాలు మీనింగ్ చూడడం జరిగింది. సో అలా చేస్తూ చేస్తూ 10వ అధ్యాయంకి వచ్చామా ఏమో. రైట్. ఒక్క నిమిషం. ఓకే. సో 10th అధ్యాయం విభూతి యోగం. సో 9 అధ్యాయాల సారాంశం ఏమైనా గుర్తుందా? ఏమో మాతాజీ మీరు అడగండి. మేమైతే ఏం చెప్పం. అంతేనా? సో భగవద్గీత 9 అధ్యాయాలు అయిపోయినాయి అని అంటే ఆల్మోస్ట్ మీరు ఒక చిన్నపాటి ఏమంటారు అవార్డు గ్రహీతలు అన్నట్టు. ఆ దానికంటే ముందు 12, 14, 17 కూడా విన్నారు కాబట్టి ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ విన్నట్టే. సో ఇంత దాకా విన్న తర్వాత 9 అధ్యాయాలు విన్న తర్వాత మామూలుగా ఉండదు కదా, అసలు హెవీ అయిపోతుంది. ఓ కృష్ణుడు అన్నీ చెప్తున్నాడు, అందులో ఉన్నా ఇందులో ఉన్నా, ఇది నేనే అది నేనే, మీరు ప్రేమగా ఉంటే నేనే, కోపంగా ఉంటే నేనే, మతిమరుపు ఉంటే నేనే, నాకు చాలా అర్థమైంది అనుకుంటే నేనే, అన్నిట్లలో నేనే నా దానిలాగా వ్యక్తం అవుతున్నా అని చెప్తున్నాడు. సరే, అసలు ఇంతకీ ప్రపంచంలో భగవంతుడు కానిదేదైనా ఉందా అని ఆలోచించామనుకోండి, ఆయన కానిదంటూ ఏం లేదు. అంటే ఆయన అస్తిత్వం లేకుండా అయితే దేనికి ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం ఉండడానికి వీల్లేదు. ఓకే. మరి అస్తిత్వం అన్నిట్లో ఉంది అని అంటే రకరకాల విషయాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎక్స్క్లూజివ్ గా ఎక్కడ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనేదే ఈ చాప్టర్. ఓకే. సో ఇంట్లో అంతటా గాలి ఉంది. ఓకే. కానీ ఫ్యాన్ వేసినప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ గా గాలి ప్రెజెన్స్ అనేది తెలుస్తుంది. ఏసీ వేసినప్పుడు వాటెవర్ ఏదైతే ప్రెషర్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఆ గాలి ఉంది అనేది ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. మిగతా ప్లేస్ లో లేదా అంటే ఉంది. అస్తిత్వం ఉంది, గాలి ఉంది, అంతటా ఉంది. కానీ ఎక్కడైతే మనం ఏదైనా ఎలక్ట్రిసిటీ కానీ ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ వాడుతున్నప్పుడు దాని ప్రెజెన్స్ అనేది ఎక్కువ తెలుస్తుంది. లేదా విండ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కొంచెం స్పష్టంగా ఉంది అని ఏర్పడుతుంది. అట్లా ప్రపంచం భగవంతుడే సృష్టించినప్పటికీ, అన్నిట్లలో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో ఎక్స్క్లూజివ్ గా ఆయన నేనిక్కడున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు ఎందుకు అక్కడే ఉన్నానని చెప్తున్నాడు అంటే రకరకాలుగా మనం ఈ అధ్యాయంలోకి వెళ్తా ఉంటే రకరకాల టాపిక్స్ లో ఆయన చెప్తూ ఉంటాడు. ప్రపంచం, ప్రకృతి, భగవంతుడు సృష్టించిన విషయాలు, ఆ పశువులు, పక్షాదులు, మనుషులు,
అంతేకాదు కొన్ని రకాల జీవుల గురించే కాదు, కొన్ని వ్యవహారాల గురించి కూడా. అంటే వ్యవహారం అంటే ప్రపంచం అంతా భగవంతుడు సృష్టించిన ఆకారాలే కాదు, ఆయన సృష్టించిన టాలెంట్ కూడా ఉంది, కొన్ని ప్రాసెస్లు కూడా ఉన్నాయి. ఫోటోసింథసిస్ ఒక అద్భుతమైన ప్రాసెస్, డైజెస్టివ్ సిస్టమ్ ఒక అద్భుతమైన ప్రాసెస్, బాడీలో జరిగే రకరకాల హార్ట్కి బ్లడ్ పంపింగ్ అయినా, బ్రెయిన్ ఒక్కొక్క దానికి పనిచేసే విధానం అయినా కూడా ఒక అద్భుతమైన ప్రక్రియలో కూడా భగవంతుడు ఉన్నాడు. అవునా? సో ఆ టాలెంట్ వ్యక్తమవుతున్న స్కిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎక్కడెక్కడ ఎట్లాగా ఆయన విభూతి చూపిస్తున్నాడు, ఆయన ఉనికిని చూపిస్తున్నాడు అనేది స్పెషల్గా ఈ అధ్యాయం. ఇది లేకపోతే ఏమవుతుందండి, అన్నిట్లలో ఉన్నాడని కామన్గా చెప్పేస్తే అయిపోతుంది కదా. అంటే జనరల్గా అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనేది ఓపెన్ స్టేట్మెంట్. కానీ అన్నిట్లో అంతటా ఉన్నాడు అని అన్నప్పుడు మన మైండ్ ఒక్కొక్కసారి ఆ ఆ, అన్నిట్లో ఉన్నాడు అని అన్నప్పుడు కామన్ గా అదే అయి ఉన్నప్పుడు, బేస్ అదే అయి ఉన్నప్పుడు ఒక ఒక అద్భుతం జరిగినప్పుడు గ్రహించడానికి వీలు ఉండదు అది భగవంతుడే అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలోనే ఉంటుంది అనుకోండి చేప, దానికి వర్షం పడినా వర్షం పడకపోయినా పెద్ద తేడా లేదు, అంత నీళ్ళే కదా. సో ఇప్పుడు మనం ఒకటి లైఫ్ లో ఒకటి జరిగినా జరగకపోయినా భగవంతుడి తత్వాన్ని గుర్తించాలి అని అంటే కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ద్వారా, స్పెషల్ సిచ్యువేషన్స్ ద్వారా, స్పెషల్ పరిస్థితుల ద్వారా గ్రహించినప్పుడు స్లోగా సబ్స్ట్రాటం అంతా ఆయన్నే అనేది గుర్తించే విధానం అలవాటు పడుతుంది. సో ఈ అధ్యాయంలో ఎక్కడ స్పెషల్గా అయితే కనిపిస్తుందో మనకి, మన కళ్ళకి, మన ఇంద్రియాలకి, మన మనస్సుకి, మన బుద్ధికి, ప్రపంచంలో ఒకటి వావ్ అనిపించిందా, ఒకటి స్పెషల్గా అనిపించిందా, లేదా ఒకటి ఇది ఎందుకు ఇలా ఉంది అనే ఒక ప్రశ్న మొదలైందా, అందులో ఆ తత్వంలో ఆ స్పెషాలిటీలో ఉన్న స్పెషల్ ఫ్యూచర్ నేనే అనే విషయాన్ని చెప్తూ చెప్తూ ఉన్నాడు. సో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇక్కడ ఉన్న అస్తిత్వాన్ని కానీ యునిక్నెస్ ని కానీ నేనే అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇది 10వ అధ్యాయం. 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు, రాజవిద్య రాజగుహ్య యోగం. సో ఇది సీక్రెట్ అని చెప్పాడు. ఏంటి, అన్నిట్లలో ఉన్న సారాన్ని నేనే అని గ్రహించినప్పుడు నువ్వు ఏది చేస్తున్నా కూడా నా కోసమే, అంటే నన్నే హై ఇన్ఫినిటీగా పెట్టుకొని చేసినప్పుడు నాకే రీచ్ అవుతుంది, నాకే ఫలం రీచ్ అవునప్పుడు, ఐ మీన్ నా కోసమే చేసినప్పుడు, నాకే నన్నే ఉద్దేశించి చేసినప్పుడు నువ్వు కూడా నన్నే చేరుతావు అనే ఒక హై విషయం చెప్పాడు. ఇప్పుడు నాకే అని అన్నప్పుడు ఎక్కడున్న నాకే, ఎందులో ఉన్న నాకే, ఆ నా అనేది ఏంటి అనేది ప్రపంచంలోనే వ్యక్తమవుతుంది, ప్రపంచం ద్వారానే వ్యక్తమవుతుంది. వ్యక్తమైతున్న ప్రపంచంలో పడిపోకుండా వ్యక్తమైన ప్రపంచం వెనకాల ఉన్న అస్తిత్వమైన భగవంతుడి విశేషమైన స్థితి ఏంటి అని గుర్తిస్తే మనం చేస్తున్న పని ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. అంత దేవుడికే అని చేసేటప్పుడు ఏ దేవుడికి, ఎక్కడ దేవుడికి, ఎలా ఉన్న దేవుడికి అనే ఒక క్లారిటీ బుద్ధి ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనసులో ప్రేమ ఓకే ఏం చేసినా ఆయనకి అని అనుకున్న బుద్ధి క్లారిటీ క్వశ్చన్ చేస్తుంది. ఎలా రీచ్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి, నేను ఇక్కడ ఉన్న లిమిటెడ్ని అన్లిమిటెడ్ అయిన భగవంతుడి దగ్గరికి, ఇన్ఫినిట్ అయిన భగవంతుడి దగ్గరికి ప్రాసెస్ ఏంటి అని అన్నప్పుడు ఆయన ఒక్కొక్క మైల్ స్టోన్ చెప్తున్నాడు. నువ్వు ఒక విషయంలో ఒక అద్భుతం అనుకుంటున్నావా, ఆ అద్భుతం నేనే. ఒక టాలెంట్ అనుకుంటున్నావా, నేనే. ఒకడొచ్చి నీకు హెల్ప్ చేశాడు అనుకుంటున్నావా, నేనే. హైయెస్ట్ ఫేవరెట్ థింగ్ ఏదైనా ఉంది అందరికీ అనుకుంటున్నావా, అది నేనే. సో అట్లా మైల్ స్టోన్స్ చెప్తూ చెప్తూ మనల్ని ఇన్ఫినిటీకి కనెక్ట్ చేస్తూ ఉన్నాడనమాట. ఓకే, సో ఇది 10వ అధ్యాయం, విభూతి యోగం. ఓకే, సో విభూతి అంటే ఆ విభూతి తెల్లదా మాతాజీ, రోజు ఇట్లా విభూతి పెట్టుకుంటాం కదా, అదే విభూతి అంటే అది బూడిద. ఓకే, విభూతి. ఓకే, ఇది విభూతి. భూతి అంటే భూతి అస్తిత్వం, ఉనికి. విభూతి విశేషేణ అస్తిత్వం అంటే విశేషమైన అస్తిత్వం ఏదైతే ఉందో, స్పెషల్ యూనిక్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో భగవంతుడిది, అది విభూతి. ఇంకొకటి భూతి ఆర్ విభూతి ఏమంటారు అని అంటే, ఈ ప్రపంచంలో ఆ ఆ, ఆ, ఈ ఏమంటారు,
ఒక స్పెషాలిటీ ఏదైతే ఉందో అది కూడా భూతి అని అంటున్నారు. ఇంకోటి దశమ అధ్యాయం. ఓకే, దశమ అధ్యాయం అంటే జనరల్ గా దశమ విషయ ప్రపంచానికి సంబంధించింది. సో విషయ వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నిట్లలో బాహ్య విషయాల యొక్క ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రపంచాన్ని సృష్టించాడు భగవంతుడు, ఇలాగే ఎందుకు సృష్టించాడు, వేరేలా కూడా సృష్టించవచ్చు కదా. ఇన్ని ఋతువులు, ఇన్ని మాసాలు, ఇన్ని నెలలు, ఇలాంటి క్లైమేట్, ఇలాంటి పశుపక్ష్యాదులు, ఎందుకు ఇదంతా అంత సమానంగా సృష్టించవచ్చు కదా, అందరిని ఒకేలాగా సృష్టించవచ్చు కదా, అది కూడా క్రియేషనే కదా. బట్ ఎందుకు ఇన్ని డిఫరెన్సెస్, ఎందుకు ఇలాగే సృష్టించాల్సి వచ్చింది, ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు ఇలాగ బిహేవ్ చేస్తారు అని ఆ ప్రాసెస్ ఎందుకు ఉంది అనే లోతైన అనాలసిస్ ఏదైతే ఉందో అది దశమ అధ్యాయం యొక్క విభూతి యోగం. ఓకే, సో ప్రపంచంలో ఉన్న ఆకారాల గురించి, విభూతి అంటే ఓకే వీడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు, వీడి రూపం ఇలా ఉంది, ఈ పశువు ఇలా ఉంది, ఈ చెట్టు ఇలా ఉంది, అవన్నీ జస్ట్ ఫార్మ్స్. ఓకే, నేమ్స్, ఫార్మ్స్, కానీ వాటి యొక్క ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రాసెస్ ఏంటి, ప్రక్రియ విధానం ఏంటి, దాని గురించి కూడా అందులో కూడా భగవంతుడే ఉన్నాడు. ఆ స్పెషల్ యూనిక్నెస్ ని కూడా గుర్తించడమే ఈ 10వ అధ్యాయం. ఓకే, సో విభూతి యోగం విశేషేణ భూతి, విశేషంగా యూనిక్ ఎగ్జిస్టెన్స్ ఎందులో ఉంది అనేది. ఒకటి విభూతి, ఆ ఎగ్జిస్టెన్స్ గురించి. యోగం మళ్ళీ హైయెస్ట్ పరమాత్మ అన్నిట్లలో ఎలాగా ఉన్నాడు అని తెలుసుకునే జ్ఞానం, అది విభూతి యోగం అని చెప్తున్నారు. ఓకే, రైట్, ఫస్ట్ శ్లోకం చదువుదాం. ఒక్క నిమిషం. శ్లోకం కనిపిస్తుంది కదా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయः. అథ దశమోऽధ్యాయः. విభూతియోగः. విభూతియోగः. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమానాయ. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. శృణు మే భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమానాయ. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. ఓకే, సో విభూతి యోగం దశమ అధ్యాయం చెప్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే ఆల్రెడీ 9th అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఈ అధ్యాయం శ్రీ భగవాను వాచతోనే మొదలవుతుంది. ఏంటి భగవంతుడు ఏం మొదలు పెట్టారు అని అంటే, భూయ ఏవ మహాబాహో, ఓ మహాబాహో, ఓ అర్జున, సో ఇంతకు ముందు ఉన్న విషయాలన్నీ కూడా నువ్వు విన్నావు. ఓకే, శృణు మే
వక్ష్యామి హిత కామ్యయ వక్ష్యామి, మళ్ళీ చెప్తున్నా ఏంటి, భూయ ఏవ వక్ష్యామి, మళ్ళీ చెప్తున్నా ఏం చెప్తున్నావు, హిత కామ్యయ, నీకు మంచి జరగాలి అని చెప్పేసి, ఊరికే ఏది పడుతుందే మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, నీకు అవసరం ఉంది, నీకు మంచి జరిగేది ఉంది అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, యత్తేహం ప్రీయమానాయ. సో నువ్వు ఆసక్తిగా వింటున్నావు, ఇంత ముందంతా కూడా 9 అధ్యాయాలు అర్జునుడు ఎలా వింటున్నాడు అనేది శ్రీకృష్ణుడు గమనించండు. సో ఎప్పుడూ స్పీకర్ మాట్లాడుతున్నాడు, లిజనర్ వింటున్నాడు, కృష్ణుడు అర్జునుడి సంవాదం జరుగుతుంది. కానీ ఒకనొక టైంలో కృష్ణుడికి కూడా అనిపించింది, అరే నేను చెప్తున్నాను కరెక్టే, హయ్యెస్ట్ విషయం, కానీ వీడు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు కదా, వింటున్నారు అనే విషయం తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ చెప్పాలి అనిపిస్తుంది. లేదా వింటున్నారు అని చెప్పినప్పుడు ఆ, చాలా విషయాలు చెప్పేశాం కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది మళ్ళీ రిపీట్ చేయాలి అని అనిపిస్తుంది కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని, నువ్వు మళ్ళీ వింటున్నావు, ఇంట్రెస్ట్గా వింటున్నావు కాబట్టి పరమం వచః, హయ్యెస్ట్ థింగ్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో, స్టార్ మార్క్ పెట్టుకునే థింగ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ చెప్పాలని ఉంది, శృణు విను అని చెప్తున్నాడు. సో ఏదైనా సరే నువ్వు నా మాటలు విని ప్రియమానాయ, సంతోషిస్తున్నావు, హ్యాపీగా ఉన్నావు, కంటిన్యూయేషన్లో ఉన్నావు, ఎనర్జీగా ఉన్నావు కాబట్టి నీకు మంచి జరగాలని, నీకు మేలు జరగాలని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను విను, ఆర్ నీకు అవసరం ఉంది, నీకు శ్రేష్టమైంది, నీకు ఉత్తమమైంది, నీకు పనిచేసేది మళ్ళీ చెప్తున్నా అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చాలా అంటే ఆ, ఒక్కోసారి భగవద్గీత వింటూ ఉన్నప్పుడు ఏదో ఒక టీచర్ స్టూడెంట్ బోర్డు మీద రాసి టపా చెప్పేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా ఒక హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఏదో బట్టి కొట్టిచ్చేసి వీడికి మార్కులు రావాలి, వీడి పైన వేసేస్తే అయిపోతుంది అన్నట్టు, వాడు కూడా అమ్మో వినకపోతే నేను మిస్ అయిపోతా అన్నట్టు కాకుండా యాక్చువల్‌గా హృదయం అనేది మారుతుందా లేదా? మన హృదయ పరివర్తన జరుగుతుందా లేదా? ఉత్తమమైన విషయాల్ని మన మనస్సు గ్రహిస్తుందా లేదా? గ్రహించడం అంటే ఏంటి? అలాంటివి విన్నప్పుడు నిజంగా సంతోషం రావడం. ఆహ్, కొందరి గురించి వింటేనే ఆనందం ఒస్తది. వాళ్ళని చూడకున్నా సరే, వాళ్ళతో మాట్లాడకపోయినా సరే, అంటే సో అండ్ సో ఇంత గ్రేటా అని జెప్పేసి ఆ అద్భుతమైన విషయాలు వింటేనే, తెలుసుకోవడం వల్లనే ఆనందం ఒస్తది. ఫర్ ఎగ్జాంపుల్ రాముడి స్టోరీ అయినా, కృష్ణుడి స్టోరీ అయినా అందరికి ఏం తెలీదా? చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకంగా వింటూ చూస్తూనే ఉన్నాం. అంతే గదా! అంతకు మించి ఇంకేముండదు రామాయణంలో, భాగవతంలో. అంటే ఓవరాల్ స్టోరీ, లైఫ్ హిస్టరీ ఇదే అని. బట్ స్టిల్ మళ్ళీ రాముడు జన్మించాడు, మళ్ళీ కృష్ణుడు జన్మించాడు అనే కథలు వింటూ ఉంటే, మళ్ళీ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, తెలుసు గదా! ఇంతే గదా! అన్న విషయమైనా గూడా ఎక్కడో తెలియకుండా ఒక ఆనందం వస్తూ ఉంటుంది. అంటే అది పరమమైన విషయం గాబట్టి, హైయెస్ట్ థింగ్ అదే గాబట్టి, ఆ హైయెస్ట్ థింగ్ గురించి వింటుంటే ఎక్కడో తెలియకుండా ఆనందం మనలో నుంచి అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వాలి. ఆ కనెక్షన్ ఫార్మ్ అవ్వకుండా మనము పుట్టాము, కృష్ణుడు పుట్టాడు, దీంట్లో ఏముంది స్పెషల్? నేను బర్త్‌డే చేసుకుంటున్నా, ఆయనకి బర్త్‌డే చేస్తున్నా, ఏముంది స్పెషల్ అనంటే, ఆ హ్యాపీనెస్‌ని లేకపోతే ఒక రసం, ఒక జాయ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే అన్నీ నారో మైండెడ్ తోటి చూస్తుంటే. సో, ఇక్కడి దాకొచ్చిన తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ వార్. ఈ యుద్ధం గురించి కాదు డిస్కషన్. ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ మొదలవ్వడానికి ఒక పరిస్థితి ఏర్పడిందంతే. భగవద్గీత చెప్పడానికి ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో చెప్పినప్పుడు కరెక్ట్‌గా అర్థమవుతుంది, వింటాడు అనే ఉద్దేశంతోటి మొదలుబెట్టారు. బట్ అర్జునుడి విషయంలో అది జరిగింది. బట్ మన విషయంలో మనమేమి యుద్ధాలకెళ్ళట్లేదే. సరే ఒక్కోసారి మనస్సు గూడా ప్రశాంతంగానే ఉండొచ్చు. ప్రతిసారి గొడవలేం జరగవు. ప్రతిసారి మనల్ని ప్రపంచం ఏం డిస్టర్బ్ జేయట్లేదు. బట్ స్టిల్ ఎక్కడో ఒక ఎంప్టీనెస్ అనేది ఉంటది అందరి లోపల. ఎందుకు? బికాజ్ ప్రపంచాన్ని తయారు జేసిందే ఎం సగంగా, ఎంప్టీగా ఏదో ఒక లోటుతోటే ప్రపంచాన్ని తయారు జేశారు. ఈ లోటైన ప్రపంచంలో మనం ఎన్ని ఆనందాల కోసం వెతికినా మళ్ళీ లోటుతోటే తిరిగొస్తాం. అంతా బానే ఉందండి. కానీ పెళ్లెలా జరిగిందంటే, అంతా బానే జరిగింది గానీ,
ఈ యాంగిల్‌లో ఆ కెమెరామెన్ గాడు ఫోటో తీయలేదు. అంటే ఏదో ఒక లోటనమాట. అంత బావుంది గానీ అప్ అవి ఉన్నాయి గదా! అవేవో స్పెషల్ స్వీట్స్ లాస్ట్‌కు ఒక 100 మందికి రాలేవండి. ఏదో ఒకటి. అంత బావుంది గానీ, రాత్రి ఆ ఇన్వర్టర్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి. పవర్ కట్ అయింది. అంత బావుంది గానీ, అంత రెడీ అయ్యి ఎళ్తుంటే ఆ బండి స్టార్ట్ అవ్వలే. ఏదో ఒక ప్రాబ్లమా, పెళ్లి చేసినా, చావు జరిగినా, ఎక్కడికెళ్ళినా ఏదో ఒక తతంగంలో ఒక ఎంప్టీనెస్ ఉంటూనే ఉంటుంది. ఎందుకు? బికాజ్ ప్రపంచమే అలా చేయబడింది. ఈ ఇంద్రియాల నుంచి మనం ఏది రిసీవ్ చేసుకున్నా అది ఇన్‌కంప్లీటే. ఇన్‌కంప్లీటే. లేదండి. వీళ్ళని ఇంత నమ్మానండి. వీళ్ళు ఇంత బాగా ఉంటారని ఎక్స్‌పెక్ట్ జేశాను. వాడే ఇన్‌కంప్లీట్. మళ్ళీ నువ్వు వాని దగ్గరికెళ్తే కంప్లీట్‌నెస్ ఎట్లా వస్తది? ఆ! ఎ ఎ ఒక ఫేమస్ జోక్ ఉంది. అంటే గురూజీ దగ్గరికి ఎవరో ఎళ్లి స్వామీజీ నేనిట్లా పెళ్లి చేసుకుంటున్నాను అంటే, అవునారా? ఎందుకు? జనరల్‌గా ఎప్పుడు అని అడుగుతారు గదా! ఎందుకు అని అడిగితే, ఎందుకేంటి? నేను చాలా అసలు ఏమంటారు అంటే నా లైఫ్‌లో కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతున్నా. అంటే ఒక తోడుంటే ఫుల్‌ఫిల్ అవుతది. ఆహ్, ఆ కంప్లీట్‌నెస్ కోసం ఎదురు జూస్తున్నా. అందుకోసమే. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్‌లో నేను ఒక్కడినే బతికి ఏం జేస్తా? నాతో కలిసి చావడానికి ఇంకోరుండాలి గదా! సో, అందుకోసం అని జెప్పేసి పెళ్లి జేసుకుంటున్నా అని అబ్బాయి అన్నా. సో, దాని తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు గూడా వచ్చినప్పుడు సో, అమ్మాయి "నువ్వెందుకు పెళ్లి జేసుకుంటున్నావు అమ్మాయి" అని పెళ్లి కూతురిని అడిగితే ఆమె చెప్పింది, "లేదు లేదు నేను గూడా" ఆ! ఆ! యెస్. సో, నేను గూడా ఎందుకు అనంటే, నేను గూడా ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాను. ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం జేసుకుంటున్నాను అని జెప్పి. ఒక్క నిమిషం. సో, ఏదైనా సరే ఒక కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వాలి. సో, ఏమైంది ఆ అమ్మాయి నేను గూడా ఇన్‌కంప్లీట్‌గానే ఉన్నాను గాబట్టి, నేను గూడా పెళ్లి చేసుకుంటున్నాను అని. నువ్వు ఇన్‌కంప్లీట్‌గానే ఉండి, వాడు ఇన్‌కంప్లీట్‌గానే ఉంటే, ఇద్దరు ఇన్‌కంప్లీట్ వాళ్ళు గలిస్తే ఎట్లా ఫుల్ అవుతారు? నాకేదో మిస్ అవుతుంది నా లైఫ్‌లో అని నేనెవరో దగ్గరికెళ్తే వాడికి రావాలిగా. మొత్తం ఉండాలిగా వాడి దగ్గర. నేను ఈ ప్రపంచంలో ఏదో ఉద్ధరిస్తాను అని జెప్పేసి మునిగిపోయేవాడిని కాపాడదామని జెప్పేసి నాకు చాలా అదే హృదయం ఉందండి. వాడు మునిగిపోతుంటే నేను కాపాడతానని జెప్పి నేను దుంకేసా. నాకు ఈత రాదు. అప్పుడేం జేస్తాం ఇద్దరం గలిసి తొందరగా మునిగిపోతాం. సో ఎందుకు? బికాజ్ ప్రపంచం అంతా అలాగే తయారు చేయబడింది. ఎందుకంటే, ఎందుకు దేవుడిట్లా ఎందుకు అన్యాయం జేశాడు? నీకు, నాకు, వాడికి, వీడికి ఒక్కరికి జేయలేదు. అందరికి జేశాడు సమానంగా అన్యాయం. ఓకే. జనరల్‌గా అంటారు గదా! ఎందుకిలా జేశాడని. నీకొక్కడికే జేయలేదమ్మా! అందరికి అలాగే జేశాడు. సేమ్ ప్రపంచం. మరి దీని నుంచి బయటపడే మార్గం బయట పడడానికి అలా చేశాడు. ఇక్కడే ఈ ప్రపంచంలో పడి ఏడిసి అహంకారంతోటి, అజ్ఞానంలో పడకుండా దానికి కొన్ని డిఫెక్ట్స్ పెట్టాడు. ఆ డిఫెక్ట్స్ మనం ఎదురైనప్పుడన్నా, ఇది కాదు గదా రియాలిటీ, ఇది కాదు గదా రియల్ లైఫ్ అని నిజమైన లైఫ్ ఏంటి అనేది వెతుకుతామని ఈ డిఫెక్ట్స్ పెట్టాడు. డిఫెక్ట్స్ లేవనుకోండి, మనం అనుకున్నయి జరుగుతా ఉన్నాయనుకోండి, ఇంకేముంది? అన్నీ అనుకుంటాం చేస్తాం, తింటాం, పంటాం. మళ్ళీ అక్కడే ఇదే అజ్ఞాన ప్రపంచంలోనే ఉంటాం. ఏంటి గ్రోత్ ఏంటి? గ్రోత్ అనేది ఇన్నర్ గ్రోత్ అనేది కనిపించాలి. సో, ఈ ఇన్‌కంప్లీట్‌నెస్ నుంచి కంప్లీట్‌నెస్ వైపు వెళ్ళే ప్రయాణమే ఆధ్యాత్మిక సాధన. అది మనం క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఇది జరగలేదు, అది జరగలేదు, ఇక్కడ లోటుంది, అక్కడ లోటుంది. యెస్ ప్రపంచం అలాగే ప్రపంచాన్ని అలాగే నిర్మించారు. ఎందుకు నిర్మించారండి? చేసినోడేడో మంచిగా జేయొచ్చు కదా! అనంటే, మంచిగా జేస్తే నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పుడైనా సరే పడవలని హై క్వాలిటీ పడవలను తయారు జేసేది ఒడ్డుకు పెట్టడానికి కాదు. సముద్రంలోకెళ్ళి దాటి ఇంకో వైపెళ్ళడానికి. ఇది మేమొక 15 ఫ్లోర్స్ క్రూజ్ తయారు జేశామండి. వెరీ నైస్. ఎంతమంది ట్రావెల్ జేస్తున్నారు? ఎవరు ట్రావెల్ జేయడండి. ఆడనే ఉంటుంది పడవ. సముద్రంలోకెళ్ళదు. నీకు ఇంత టాలెంట్ ఉండి, ఇంత విషయాలు దెలుసుకొని, ఇంత బావుంది అనంటే నీకు కష్టాలొస్తాయి.
నువ్వు ప్రయాణం చేయాల్సిందే. నేను చాలా నేర్చుకుంటున్నా. యెస్. అంత నేర్చుకున్నంత కష్టాలొస్తాయి. అంత నేర్చుకున్నంత ప్రపంచం కిందికి లాగుతుంది. సో, ఇలాంటి ప్రాసెస్‌లో మనకొక హయ్యర్ కనెక్షన్ అనేది, రియల్ కనెక్షన్ అనేది, ఒక నిజమైన కనెక్షన్, నిజమైన బంధం అనేది భగవంతుడితోటి ఏర్పడకపోతే ఇంక ఏదైనా సరే ప్రపంచం వెనక్కి లాగేదే, నీళ్ళలోకి ముంచేదే, సముద్రంలోకి పడేసేదే. అందుకే ఫస్ట్ శ్లోకంలోనే చెప్తున్నాడు. వినడం అనేది ఒక రకమైన బాండ్. మనం ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినడం అనేది ఒక అద్భుతమైన కనెక్షన్. ఎందుకు ఓ 2, 3 గంటలు మాట్లాడి చూడండి ఎవరైనా కంటిన్యూ చేశారా? అబ్బా! ఏంట్రా ఈ గోల అని చెప్పేసి ఇంకెంతసేపు వినాలి అని చెప్పేసి అనుకుంటారు. సో, వినడం అనేది ఆర్ ఒకరు మాట్లాడితే మనం దానికి ట్యూన్ అవ్వడం అనేది ఒక కనెక్షన్. సో, అదే చెప్తున్నాడు. నేను ఇన్ని అధ్యాయాలు మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు చాలా ఇష్టంగా వింటున్నావు గదా! నువ్వు వింటూ ఉంటే నాకు నిజంగా ఇంకా మంచి విషయాలు చెప్పాలనుంది. ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుంది. సో, శృణు అర్జున వక్ష్యామి చెప్తాను అని అంటున్నాడు. ఓకే. సో, అదొక రకమైన బాండ్ కనెక్షన్ ఏర్పడగలగాలి అనేది పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది. ఏంటంటే ఆహ్, హ హార్ట్ టు హార్ట్ రియల్ కనెక్షన్ ఏర్పడకపోతే ఏదో కంటెంట్ విన్నామా, చేశామా, చూసామా అన్నట్టు కాదు. ఓకే. రైట్. సెకండ్ శ్లోక. నమే విదుస్సురగణాః न मे विदुः सुरगणाः ప్రభవం న మహర్షయః प्रभवं न महर्षयः అహమాదిర్హి దేవానాం अहमादिर्हि देवानां మహర్షీణాం చ సర్వశః. महर्षीणां च सर्वशः సెకండ్ శ్లోకంలో కూడా బాగా చెప్తున్నాడు. ఏమని అంటే నమే విదుస్సురగణాః. అయితే నేను చాలా గొప్ప విషయం చెప్తాను అని అంటున్నాడు కదా. ఏంటి అని అంటే మహర్షీణాం వీళ్ళందరూ మహర్షులు గాని, సురగణాః అంటే దేవతలందరూ గాని కూడా నమే విదుహు ఈ విషయాన్ని తెలుసుకోలేదు. అంటే నీకు చాలా స్పెషల్ విషయం చెప్తున్నాను అనంటే, ఇదెవ్వరికీ తెలియంది నీకే చెప్తున్నా అనేదొకటి హైలైట్ యాడ్ జేయాలి గదా! అందరికీ చెప్తున్నా, నీకు గూడా చెప్తున్నా అంటే, సర్లే అని అనుకుంటాం. లేదు, లేదు ఇదసలు దేవతలకే తెలవని విషయం నీకు చెప్తున్నాను అని అంటున్నాడు. మహర్షులకి గూడా తెలియని విషయం ఏంటి? అహం ఆదిహి. నేను ఆదిహి ఆహ్, ప్రభవం న మహర్షయః న మే విదుః. నా ఆది ఏదైతే ఉందో, అందరికన్నా నా పుట్టుక గురించి తెలిసిన విషయం ఏదైతే ఉందో, నేనెలా పుట్టాను ప్రభవం ఆది ఏదైతే ఉందో, ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలీదు. అది నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అనేది విషయం చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళకి తెలీదు? వాళ్ళు చాలా గ్రేటే గదా! అంటే ఎందుకంటే వాళ్ళకంటే ముందున్న వాడిని నేను. అహం ఆదిహి దేవానాం వాళ్ళకంటే ముందున్న వాడిని. దేవతలకి, మహర్షులందరికీ ముందు పుట్టిన వాడిని. కాబట్టి వాళ్ళెలా తెలుసుకుంటారు? నేను చెప్తేనే గదా! నేను బుద్ధినిస్తేనే గదా! నేనే వాళ్ళకి తెలివినిచ్చాను. ఆ తెలివితోటి అంతకంటే ముందు పుట్టిన నన్ను వాళ్ళెలా తెలుసుకుంటారు? తెలుసుకోరు. సో, ఆ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను అని అంటున్నాడు. ఓకే. సో, ఏంటి? ఎలాగా? ఎందుకు? అనేది రేపు జూద్దాం. హ్మ్. ఓం శాంతి, శాంతి, శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం.